రోజు ఇలాగే నిద్రపోతుందా? అవును, ఒక రకంగా ఇది దీక్ష, దాంపత్య దీక్ష. మీరెళ్ళండి, కూర్చున్న చాలు. లే, వెళ్ళండి, వెళ్ళి తమరి గదిలో పడుకోండి. మా ఇద్దరికి ఆ గది ఉందిగా, చాలు. చీకటి మార్కెట్లో పిల్లల్ని అమ్మకానికి పెట్టుకుంటే పరువు పోయినా డబ్బుకు డబ్బు దక్కేది, పిల్లలకి సుఖం దక్కేది. చెప్పకుండానే వెళ్ళిపోతావే. ఓ అండర్స్టాండింగ్ వద్దామా? అతడే ఒక శిఖరం, మనిషి బంగారం, మమతే అతని వరం, ప్రేమకు ప్రాకారం. సగము తనువు సతికిచ్చాడు, శిరమున గంగను మోశాడు. కరళజ్వాలను మింగినవాడు, పరుల కొరకు తల వంచాడు. పరమశివుని తలపించాడు. శిఖరం 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 శిఖరం. హలో అక్క, ఎలా ఉన్నావు? ఎవరు? నేనక్క, విజయ్ని. విజయ్, నువ్వా? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావురా? ఇంట్లోంచి అక్క. పావలేడా? అసలు నువ్వెప్పుడొచ్చావురా? నిన్నే రిలీజ్ అయ్యానక్క, సత్ప్రవర్తన మీద. అవునా? నేను మారిపోయానక్క. ఎంత మంచివాణ్ణి అయ్యానో చూస్తే నువ్వే ఆశ్చర్యపోతావు. అసలు నేనే ఆశ్చర్యపోయానక్క. నాలో సత్ప్రవర్తన ఉందని వాళ్ళు చెప్పేదాకా నాకు తెలీదు. మరి ఈయనకు ఫోన్ చేసావేంటి? నీకోసమే అక్క. నీ నంబర్ లేక భావ నెంబర్ తీసుకున్నాను. నా నంబర్ లేకపోతే నా నంబర్ తీసుకోవాలి గాని బావ నంబర్ ఎందుకు తీసుకున్నావు? నిజమే కదా, నాకు ఐడియా రాలేదేంటి? మంచివాడిని అయ్యాను కదా, తెలివితేటల్లో కొంచెం తేడా వచ్చేసింది. ఉంటానక్క. తమ్ముడెక్కడా? మా తమ్ముడు కావాలి. వస్తారొదినా, నీ మెడిసిన్స్ కోసం వెళ్ళారు. నాకు ఒంట్లో బాగోలేదు కదా, మరి ఆయన లేరేంటి? నాకేదైనా అయితే ఆయన తట్టుకోలేరు. ఆయనకి చెప్పలేదా? చెప్పే వదినా, ఖచ్చితంగా వస్తారు. వస్తారు కదా?
వస్తారు. ఇప్పుడు నువ్వు ఫోన్లో మాట్లాడింది ఆయనతోనే కదా? మరి ఆయన వస్తారన్నావు కదా? నాకు కూడా ఇస్తే నేను ఆయనతో మాట్లాడేదాన్ని కదా? లేదు దినా, నేను మాట్లాడింది అన్నయ్యతో కాదు. మరెవరు? మా తమ్ముడా? ఆ, కాదు దినా. మరి విజయే కదా? అవును, మీకెలా తెలుసు? ఇప్పుడు నువ్వు తమ్ముడు అని మాట్లాడావు కదమ్మా, వాడు విజయగా? ఓ, విన్నారా? వాడు జైలు నుంచి వచ్చేసాడట బాబాయ్. సత్ప్రవర్తన మీద రిలీజ్ చేశారట. వాడికంత మంచి బుద్ధి ఎప్పుడొచ్చిందో నాకు అసలు అర్థం కావడం లేదు. మీ తమ్ముడిని రిలీజ్ చేసింది వాడి గుడ్ క్యారెక్టర్ మీద కాదమ్మా, మీ ఆయన బ్యాడ్ క్యారెక్టర్ మీద. ఏంటి మీరనేది? అశోకే విజయన్ రిలీజ్ చేయించాడు. అవునా? విజయ్ రిలీజ్ అవ్వాలి. 5 ఏళ్ళు ఆగండి, వస్తాడు. ఇప్పుడే రావాలి. ఏం సార్ జోకా? భార్యను చంపి జైలుకొచ్చాడు, 7 ఏళ్ల శిక్ష. 2 ఏళ్లకే వస్తాడని ఎలా అనుకుంటున్నారు? వస్తాడు సార్. మీరు తలుచుకుంటే తప్పకుండా బయటకు వస్తాడు. జైలర్గా మీకు ఎన్నో ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది. ఖైదీని ముందే ఎలా బయటకు తీసుకురావాలో ఆ మాత్రం మీకు తెలీదా? నాకన్నా మీకే బాగా తెలిసినట్టుందే. నేరస్తుడి గురించి మీకు తెలుసు, నేరం గురించి నాకు తెలుసు. అమ్ముడు పోవడం మీకు తెలుసు, అవినీతిని ఎలా కొనాలో నాకు తెలుసు. చెప్పండి, మీ కర్తవ్యం ఖరీదెంత? కర్తవ్యం కదా, కాస్ట్ ఎక్కువ అవుతుంది. 1,00,000? 10 లక్షలు. అయ్యో, తీసుకో. ఏంటలా చూస్తున్నావు? 10 లక్షలు అన్నావుగా, తీసుకో, లెక్క పెట్టుకో. ఏంటి సార్ ఇప్పటిదాకా గౌరవించారు? కొనుక్కున్నది ఆర్టికల్ అయితే మనం ప్రేమగా చూసుకోవచ్చు, కానీ నేను కొన్నది నీ క్యారెక్టర్ని. గౌరవించాల్సిన అవసరం అస్సలు లేదు. ఖైదీల సత్ప్రవర్తన మీద
ఫైల్ తయారు చేసేది నేనే. తప్పకుండా బయటకు వస్తాడు. ఏంటి? విజయ్ని ఎందుకు విడిపించారు? నేనా? విజయ్ రిలీజ్ అయిపోయాడా? మరి నాకెవరు చెప్పలేదేంటి? తెలియనట్టు మాట్లాడకండి. జైలర్కి 10 లక్షలు లంచం ఇచ్చి మరీ విడిపించారు. మీరంత ఇంట్రెస్ట్ చూపించారు అంటే దీని వెనక ఏదో ఉంది. అదేంటో ఇప్పుడు నాకు తెలియాలి. అడుగుతోంది మిమ్మల్ని. తెలిసి ఏం చేస్తావు? పతనానికి సిద్ధమవుతున్న మీ అన్న కాపురాన్ని కాపాడుకుంటావా? ప్రాణాలిచ్చైనా కాపాడుకుంటాను. నీ ప్రాణం తీసైనా సరే మీ అన్నయ్య కాపురాన్ని నాశనం చేస్తాను. అదదిలే, మీ తమ్ముడు రిలీజ్ గురించి నాకు తెలీదు. ఒకవేళ నువ్వు అలా అనుకుంటే నాకు ఎటువంటి సంబంధం లేదు. నాకు నా భార్యకు పడదు, నా మాటే అసలే వినదు. నాకు నా భార్యకు పడదు, నా మాటే అసలే వినదు. నేను చేసేదేలా కాపురం. అయ్యయ్యో రామా ఇది నా పెళ్ళామా, అయ్యయ్యో రామా ఇది నా పెళ్ళామా. కానే కాదు అసలే కాదు ఆడపులిరాయిది. ఏంటి ఇక్కడ కూర్చున్నావు? మళ్ళీ ఏం ఆలోచిస్తున్నావేంటి? ఈ పిచ్చి ఆలోచనలో పడి రోజేమిటో మర్చిపోయావా? ఈరోజు శుక్రవారం, పైగా నీ పుట్టినరోజు. మర్చిపోయావా? మొగుడికి 2 పెళ్లి రోజులు ఉన్నాక పెళ్ళాం పుట్టినరోజు చేసుకోవాలా? వదిలేండి అత్తయ్య. పిచ్చిదానా, ఈ పండగలు పబ్బాలు పెట్టింది బాధలు మర్చిపోవడానికి. ప్రతి సంవత్సరం పొద్దుటే లేచి తలారా స్నానం చేసి ఇల్లంతా సాంబ్రాణి వేసి దేవుడికి పూజ చేసి వాడు ఆశీస్సులు తీసుకుంటావుగా. వెళ్ళు,
నీ పుట్టినరోజంటే వాడు కూడా ఏమీ పట్టించుకోడు. అలాగైనా మాట్లాడతాడేమో. వెళ్ళు. వాకింగ్ చేసి వచ్చేసారా? ఎస్. రండి రండి, మొహం ముందుకు చూపించండి. అబ్బా ఏంటండి ఇది? ఎప్పుడు స్నానం చేసి వచ్చాను, వదలండి. మళ్ళీ చేతిగానే పర్లేదు. మళ్ళీనా? నేను చేయను బాబు, నా వల్ల కాదు. పైగా ఇవాళ నా పుట్టినరోజు, పవిత్రంగా ఉండాలి, వదలండి. పవిత్రం అంటే ఏంటో తెలుసా? మొగుడు పిల్లలు కలిసి పాడైపోవడం. అబ్బో, మీరు బయట డిగ్నిఫైడ్ గా ఉంటారు కానీ బెడ్రూమ్ లో చాలా బ్యాడ్ క్యారెక్టర్. బెడ్రూమ్ లో డిగ్నిటీ ఏంటి? ఓన్లీ రొమాన్స్. ఆహా, అసలు స్నానం చేసి తలకట్టు కట్టుకుని మీకు అస్సలు కనిపించకూడదు. మరెందుకు కనిపించావు? మీరు చూస్తారని. గౌతమి, స్నానం చేసావా? చేశాను మేడం. ఏ భలేదానివే, వెళ్ళి తలంటి పోసుకునిరా. ఎందుకు మేడం? ఇప్పుడే స్నానం చేశాను. తల తడవలేదు కదా, తలకట్టు కట్టుకోవాలి. వెళ్ళు. తలకట్ట ఎందుకు? సాంబ్రాణి వేయడానికి. ఉండుండ్రానా? ఇదిగో ఈ చీర కట్టుకో. వెళ్ళు వెళ్ళు.
ఆ, బాగుంది. ఇదిగో తీసుకెళ్ళి రూమ్లలో సాంబ్రాణివే. వెళ్ళు. జైలర్కి 10 లక్షలు లంచం ఇచ్చేసి వాణ్ణి బయటికి తెప్పించారు. ఆయన అలా చేశారంటే దాని వెనకేదో కారణం ఉండుంటుంది. ఖచ్చితంగా అది మన ఇంటికి చేటు తెచ్చేదే అయ్యుంటుంది. వాణ్ణొక కంట కనిపెట్టమ్మా. నువ్వు మీ అమ్మను కంట కనిపెట్టు. అలాగే బావా. ఓకే.